అందరికీ శుభోదయం. ఇకపోతే అంతఃకరణ చతుష్టయాలు 5. అంతఃకరణ చతుష్టయాలు అనేది నీకు స్పష్టంగా కనపడవు. ఒక సందర్భం వచ్చినప్పుడు మాత్రమే అవి వ్యక్తీకరింపబడతాయి. అంటే దీనికి అంతఃకరణ చతుష్టయాలు 5 చాలా ముఖ్యమైనటువంటి. నీ కోపం వచ్చింది, కోపము గ్రహించేటప్పుడు అది నువ్వు ఎదుటి వ్యక్తి మీద కానీ కొన్ని జంతువుల మీద కానీ ప్రదర్శించటం ఏ రకంగానైతే బయటపడుతుందో, అంటే అంతఃకరణ చతుష్టయము చేస్తున్నప్పుడు అంతర్గతంగా వచ్చినటువంటి నీ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞాతృత్వం ద్వారా వచ్చినటువంటి బాహ్యపరచబడే వాటినే అంతఃకరణ చతుష్టయం. అంతఃకరణ అంటే అంతర్గతము, లోపల ఉండేటటువంటి అంతఃకరణ చతుష్టయాల్ని 5గా మనం విభజించాం. 1 మనస్సు. మరి మీ మనస్సు ఎవరి మీద వాళ్తుందో తెలియదు. మీ మనస్సు దేన్ని చూసి ప్రేమిస్తుందో తెలియదు. మీ మనస్సు దేనిని చూసి ద్వేషిస్తుందో తెలియదు. మీ మనస్సు దేనిని చూసి అసహ్యించుకుంటుందో కూడా తెలియదు. అంటే ఇది ఈ మనస్సు చేష్ట ద్వారా చేస్తాం. మళ్ళీ వాటికి ఈ యొక్క కర్మేంద్రియాలు, వీటికి ఉపాధులు అంటే ఉపాంగాలుగా పనిచేస్తాయి. అంతఃకరణాలు 5ని మనం విశ్లేషించినట్టయితే మనస్సు, బుద్ధి, అరే వీడికి మంచి బుద్ధి లేదు, చాలా బుద్ధిమంతుడండి, అతను చెప్పిన మాట వింటాడు, ఏదైనా సరే అని ఒక వ్యక్తికి ఒక సర్టిఫికేట్, ఓరల్ సర్టిఫికేట్, అది బుద్ధికి సర్టిఫికేట్ ఇయ్యరు ఎవరు. ఓరల్ సర్టిఫికేట్ ఇచ్చేదాన్ని మంచి బుద్ధిమంతుడు, మంచి బాలుడు, మంచి వ్యక్తి, మంచి కుటుంబం నుంచి వచ్చినవాడు అని, వాడి బుద్ధి మంచిదిరా అని అంటాం మనం. ఇందులో అంతఃకరణ చతుష్టయాల్లో 5లో 2వది బుద్ధి. చిత్తము. బుద్ధి చిత్తము 2 వేరు. చిత్తము అంతర్గతంగా నా చిత్తము లగ్నమై ఉండెను. దేని మీద లగ్నమైందండి? ఒక సుందరమైనటువంటి ప్రదేశానికి కానీ అలా సడన్ ఆ చిత్తము మనకి తెలవకుండానే మన చిత్తము మొత్తం కూడా దాని మీద కేంద్రీకరింపబడుతుంది. దాన్ని చిత్తము అంటారు. ఇంకొకటి ప్రమాదకరమైనటువంటిది అహంకారం కూడా ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము తర్వాత 4వది అహంకారం. ఈ అహంకారం దేని ద్వారా వస్తుంది? తను ఎవరు చేయలేనటువంటి పనిని, లేదా నేనొక్కడే సక్సెస్ అయ్యాను అనే ఒక ఆ పనిలో నేనొక్కడే అసాధ్యుణ్ణి, నేను కాకపోతే వాడెవడు బ్రతకలేడు, నేను కనుకనే ఈ యొక్క సంక్షేమ పథకాలు వస్తున్నాయి అంటే ఈ యొక్క అహంకారము మనిషిని కుంగదీస్తుంది. అదే కాకుండా ఈ యొక్క అహంకారము వల్ల సమాజంలో నీ బలమైనటువంటి వ్యక్తివి కాబట్టి నిన్ను డైరెక్ట్గా నీతోటి మాట్లాడకపోయినా, దూషించకపోయినా, లేదా ఏ చేష్ట వ్యక్తీకరించకపోయినప్పటికీ కూడా ఈ యొక్క అహంకారం వల్ల మనిషి పతనం జరుగుతుంది. తర్వాత జ్ఞాతృత్వము అంటే వీటన్నిటి కలయిక మనస్సు, బుద్ధి, చిత్తము ఈ 3 మరియు అహంకారం లేకపోవటము, వీటన్నిటిది యొక్క బహిర్గతమయ్యేటటువంటి సందర్భానుసారము బహిర్గతమయ్యేటటువంటి మాత్రమే ఈ అంతఃకరణ చతుష్టయాలు అని స్పష్టంగా చెప్తున్నాను. మీ ప్రేక్షకులు కూడా గమనించాలి. అంటే దానగుణము, ఒక పేద పిల్లవాళ్ళని ధాతృగుణంతో చేరదీయటము, జ్ఞానతృష్ట కలిగి ఉండటము. అరే ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నాను, ఇవన్నీ నేను ఎందుకు పుట్టాను, నా యొక్క జన్మకి సార్థకత ఏంటి, ఈ యొక్క విచారణని, అంతర్గత విచారణ వల్ల మనిషి తను సమాజంలో ఎలా ఉండాలి, సమాజము తోటి ఎలా ఉండాలి, అదే రకంగా సమాజానికి నేనేమిస్తున్నాను, సమాజము నాకేం చేస్తుంది, ఈ రుణం ఎట్లా తీర్చుకోవాలి, ఈ రకమైనటువంటి జ్ఞాతృత్వము అంతఃకరణ చతుష్టాలలో 5వది. ఇకపోతే వీటి యొక్క వివరణ కూడా అంతఃకరణ చతుష్టయాలకు కూడా వివరణ ఇచ్చారు మన తత్వవేత్తలు, భారతీయ తత్వవేత్తలు. ఎంత గొప్పవారు చెప్పండి. ఇది ఒక పెద్ద సముద్రం. ఫిలాసఫీ అనేది పెద్ద సముద్రం. ఈ ఫిలాసఫీలో ఇప్పటికీ పూర్వకాలం, భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఒక మాటలో చెప్పాలి అంటే భారతీయ తత్వవేత్తలని, భారతీయ ఋషులని కొట్టేవాళ్ళు ఇంకొకరు లేరు.
గ్రీకుల ఫిలాసఫీ, చైనీస్ ఫిలాసఫీ, రష్యన్ ఫిలాసఫీ, మిడిల్ ఈస్ట్ ఫిలాసఫీ, అదే రకంగా ప్రపంచంలోని అందరు ఫిలాసఫర్స్ గురించి తెలుసుకుంటాం. కానీ ప్రపంచంలో తత్వశాస్త్రంలో భారత్ ఒక పెద్ద మర్రి వృక్షం అండి. దీన్ని ఎవరు తీసిపారేయలేరు. ప్రపంచ తత్వవేత్తలందరూ కూడా అంగీకరించారు. కనుక ఈ అంతఃకరణ చతుష్టయాలకి సవివరమైనటువంటి వివరణ కూడా ఇప్పుడు మీకు ముందు ఉంచటం జరుగుతుంది. మనస్సు ఎక్కడ ఉంటుంది? మనస్సు హృదయం వద్ద ఉంటుంది. ఈ హృదయం ఏం చేస్తుంది? పనేం చేస్తుంది? ఈ హృదయం వస్తువును చూసి అదే ఇదని సంశయిస్తుంది. ఈ హృదయం ఏం చేస్తుంది? అదే ఇది. అంటే ఒక ముడి వజ్రాన్ని తీసుకున్నాం. కొంతమంది జమాలజిస్టులు వజ్రాలు లేదా ఏదైనా ఈ యొక్క మనస్సు వస్తువును చూసి అదే ఇదని సంశయిస్తుంది. అంటే ఒక రాయి దొరికింది, అందులో బాగా స్పెషలిస్ట్ అయిన వాడు అరే ఇది వజ్రం అని అంటాడు. మరి వజ్రమా కాదా అనేది సంశయం. ఒక పండిస్తాం, ఇది పుల్లగా ఉంటుందా తీయగా ఉంటుందా అనేది సంశయం. అంటే పళ్ళు ఏ రుచి ఉంటాయో అందరికీ తెలుసు, ఉదాహరణకు చెప్తున్నాను. అంటే సంశయించేది అది కాదేమో అదేనేమో అని సంశయించేది, వస్తువును చూసి అదే ఇదని సంశయించేది హృదయం. ఈ మనస్సు ఎక్కడ ఉంటుందండి? హృదయంలో ఉంటుంది. దీని యొక్క అధిభూతం ఇంద్రుడు. అంతఃకరణ చతుష్టయాల్లో 5, ప్రతి ఒక్కదాని యొక్క వివరణ మనస్సు గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనస్సు ఎక్కడ ఉంటుంది అంటే హృదయం వద్ద ఉంటుంది. వస్తువును చూసి అదే ఇదని సంశయించేది హృదయం, మనస్సు. దీని యొక్క అధిభూతం ఇంద్రుడు. అంటే ఇంద్రుడు కూడా అన్ని సంశయాలే కదా. మన భారతీయ దేవతల గురించి తెలుసుకుంటే అదే రకంగా రెండవది బుద్ధి. ఈ బుద్ధి ఏం చేస్తుంది? మనస్సు సంశయించిన దాన్ని అదే అని నిరూపిస్తుంది. ఈ బుద్ధి మనస్సు ఏమంటుంది? డైలమాటిక్ కండిషన్. కానీ బుద్ధి ఏం చెప్తుంది? హే అది కాదయా, అదే ఇది అని అంటుంది. ఒక పాము వచ్చింది, మనస్సు ఏమంటుంది? ఇది ఏం పాము? విషపాము, విషం లేని పాము అని సంశయిస్తుంది ఇది మనస్సు. కానీ బుద్ధి ఏం చేస్తుంది? ఇది పాము, ఇది విషపు పాము, దీని జోలికి మనం పోవద్దు, దాని దగ్గరికి మనం పోవద్దు అని చెప్పేది బుద్ధి. దీని యొక్క అధిభూతం ఎవరు? పరబ్రహ్మ. అంటే మనస్సు సంశయించిన దాన్ని బుద్ధి నిస్సంశయంగా నిశ్చయిస్తుంది. కాబట్టి దీన్ని బుద్ధి అన్నారు. అంతఃకరణాల్లో రెండవది బుద్ధి. దీని యొక్క అధిభూతం ఎవరు? పరబ్రహ్మ. మూడవది చిత్తం. ఇది పరమందు ఉంటున్నది. ఈ చిత్తం ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు చాలామంది అంటారు కదా, చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అని. అంటే దాని అర్థమైంది, శివుడు ప్రత్యక్షంగా కనపడుతున్నా, ఆ లింగాకారమైనటువంటి ఆ ఇది పరమేశ్వరుడు కనిపిస్తున్నా, అతని బుద్ధి మాత్రం ఆ చెప్పుల మీదో, బయట విడిచిన చెప్పుల మీదో, ఇంట్లో ఉన్న ఆ బంగారము మీదో, లేకపోతే తన భార్యా బిడ్డల మీదో, లేదా తను అప్పులు వసూలు ఇస్తాడా లేదా అనే సంశయంతో ఈ చిత్తం ఉంటుందన్నమాట. ఈ చిత్తం ఎక్కడుంటుంది? పర అంటే ఇక్కడ లేనిది పరం, ఇక్కడ లేని దాన్ని పరం అంటారు. ఆధ్యాత్మ అనేకంగా చింతన చేయేదే చిత్తం. ఈ చిత్తం పరిపరి విధాల వివేచన చేస్తుంటుంది. ఎలా వివేచన చేస్తుంది? ఈ చిత్తము ఒక జంతువుని మనం చిన్నగా చూడకూడదు. ఏ జంతువుని కూడా ఏ బుద్ధి అంటారు మనం? కోతి బుద్ధి లాంటిది. అంటే ఒక్క విషయాన్ని రూపకంగా చూడకుండా పరిపరి విధాలుగా ఆలోచించి మనం వాడికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి, డబ్బులు ఇస్తే వాడు ఎగ్గొడతాడో ఇయ్యడో, మరి ఇంకెవరికన్నా ఎగ్గొట్టాడా, ఫలానా ఎక్స్ అనే వ్యక్తికి కూడా ఎగ్గొట్టాడు. ఈ చిత్తముకి అంటే డిజార్డర్స్ యొక్క కుప్ప ఈ చిత్తం. అంటే ఈ చిత్తం యొక్క అంటే బ్రహ్మ అధిభూతం ఎవరండి? ఆధ్యాత్మానికంగా చింతన, అంటే అనేకంగా చింతన చేసేది చిత్తము.
అంతఃకరణ చతుష్టయంలో చిత్తము మూడవది. దీని యొక్క అధిభూతం బ్రహ్మ. అంటే బ్రహ్మ కూడా పరిపరి రకాలుగా ఆలోచన చేసి ఒక సృష్టి చేయాలి అనంటే, ఒక వస్తువుని సృష్టించాలన్నా ప్రతి విధాలుగా ఒక విషయాన్ని సృష్టించాలంటే అన్ని రకాలుగా ఆలోచించి మంచేది చెడు అని చేసావు. కాబట్టి ఈ యొక్క చిత్తం యొక్క అధిభూతాన్ని బ్రహ్మగా పోలుస్తారు. ఇంకా 4వది మోస్ట్ డేంజరస్ అహంకారము. ఈ అహంకారము అనే దాని యందు నేను, నాది, నేను ఒక్కడినే ఈ ప్రపంచాన్ని జయించగలుగుతా, నేను మాత్రమే జయించగలిగా, లేదా ఎవరు నాతోటి సరి రారు, ఎవరు నాతోటి సరిపోలరు, ఎవరు కూడా, ఇది నేను అనేదానికి ఉదాహరణ. నేను పరిపాలన చేసినట్లు ఎవడూ చేయలేడు, నాలాగా ఎవడు కూడా ఏది చేయలేడు. ఈ జ్ఞానులలో అందరికి కూడా నేనే పెద్ద జ్ఞానిని. అసలు వాడంత అజ్ఞాని ఇంకొకటి లేడనుకోండి. నా వల్లనే ఈ యొక్క ప్రపంచం మొత్తం బతుకుతున్నది, ఈ యొక్క దేశం మొత్తం బతుకుతున్నది, నా వల్లనే ఈ రాష్ట్రం బతుకుతున్నది, నా వల్లనే ఈ ప్రజలు మొత్తం కూడా సుఖ సంతోషాలు ఉన్నారు అనుకునే అంత మూర్ఖుడు ఇంకొకటి లేడు. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? అహంకారం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? దీన్ని నేను, నాది, నా సొంతం అనే దాన్ని అహంకారం. ఇది 4వది అంతఃకరణ చతుష్టయాల్లో, ఇది 4వది అహంకారం. సకల కార్యాలు నా వల్లనే అయిపోయాయి అనుకుంటే ఈ యొక్క పంచభూతాలని అతను సృష్టించలేదు, పంచేంద్రియాలని అతను సృష్టించలేడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక్క ఇసుక రేణువును కూడా అతను సృష్టించలేడు. కానీ నేను అనే అహంకారం అతని నిలువెల్లా ఉన్నవాడు పతనం కాక తప్పదు. ఈ రకంగా సర్వకార్యాలు నా వలనే జరిగేది అనుకునేది. ఈ అహంకారానికి అధిభూతం రుద్రుడు, శివుడు, శంకరుడు. వీటి డెఫినేషన్స్ ఒక కార్యక్రమంలో స్పష్టంగా చెప్తా. రుద్రుడు అహంకారానికి నేను అనే దాని యందు అహంకారం ఉంటుంది. అహం అనే 2 అక్షరాలు సకల కార్యాలను నా వల్లనే, సకల పనులు నా వల్లనే, నేను లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు, అయినవి అన్ని పనులు నా వల్లనే అయినాయి అని అనుకునేది నేను. దాని యొక్క అధిభూతం రుద్రుడు. తర్వాత 5వది జ్ఞాతృత్వము. అంతఃకరణాల చతుష్టయంలో ఈ 5ంటిని, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4ంటిని తన శక్తి చేత ఎనలైజ్ చేసి, ఎనలైజ్ అంటే పరిశీలించి, విడగొట్టి, మంచి ఏదో చెడు ఏదో వివరణ చేస్తూ, వాటిని ఎనలైజ్ చేస్తూ చేసేది జ్ఞాతృత్వము. ఇది జ్ఞాన సంబంధమైనది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము జ్ఞాతృత్వంలో ఈ యొక్క అంతఃకరణ చతుష్టయాలు 5ంట్లలో జ్ఞాతృత్వము యుక్తి చేత శంక కల్పిస్తుంది, పాపపుణ్యాలు చేపించేది జ్ఞాతృత్వం. అంతఃకరణ చతుష్టయంలో 5వది జ్ఞాతృత్వము. అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ 4ంటి చేత మంచి కానీ చెడు కానీ, పాపము కానీ పుణ్యము కానీ, దుర్మార్గము కానీ అన్యాయం కానీ చేపించేది ఈ యొక్క జ్ఞాతృత్వం. ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ పెంపొందటానికి వేరువేరు కారణాలు ఉన్నాయి. అది కుటుంబం యొక్క కారణాలు కావచ్చు, జెనెటికల్ కారణాలు కావచ్చు, తన వాతావరణము ఎన్విరాన్మెంట్ డామినెంట్గా మంచి భూమిలో విత్తనం వేస్తే చెట్టు మంచిగా బతుకుతుంది. అంటే ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము సరైనటువంటి డాటా ఇస్తే, అరే ఇది మంచి, ఇది చేయకూడదు, ఇది మంచి, ఇది చేయవచ్చు, ఇది మంచి కాదు, ఇది చేయకూడదు, వాడికి మనం అన్యాయం చేయకూడదు, వాడికి రుణపడి ఉండకూడదు అనే యొక్క జ్ఞాతృత్వము అనేది తన యొక్క శక్తి చేత, యుక్తి చేత అనుమానం కల్పించటానికి, ఒక అనుమానాన్ని అనుకోవద్దు, ఒక మంచిది కల్పించటానికి, మరియు ఇంద్రియాల చేత పాపపుణ్యాలు చేయించటానికి ఈ అంతఃకరణ చతుష్టయాల్లో 5వది ఇది చేస్తుంది. కనుక
ప్రేక్షకులారా, ఎప్పుడైనా సరే మనము ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతానికి వెనక బిహైండ్ ద కర్టెను ఎందరో మహానుభావులు, ఎందరో యోగులు, ఎందరో గొప్ప గొప్పవారు కృషి చేస్తేనే ఒక సిద్ధాంతం ఏర్పడుతుంది. అదే రకంగా మన భారతీయ సనాతన ఋషులు, మేధావులు, జ్ఞానులు, జ్ఞానం పొందిన వాళ్ళు ఇవన్నీ చేయటం వల్లనే ఇవన్నీ మీకు చెప్పగలుగుతున్నారు.